అందరూ కూడా కలిసి సరదాగా చేసుకుందాం అనే ఒక మైండ్ సెట్ని ఈ రోజున్న కమర్షియాలిటీకి మనం కనుక ఆలోచిస్తే అసలు చేయగలం అసలు ఇట్లాంటి సినిమా ఇప్పుడు ఈ టైంలో ఒక కొత్త డైరెక్టర్ వస్తే మీలాగా కొత్త చేస్తున్నారు కూడా నాకు తెలిసి ఇప్పుడు కూడా చేస్తున్నారు డెఫినెట్లీ. ఐ థింక్ ద టెక్నాలజీ ఇంకా కంఫర్టబుల్ అయింది. అప్పుడు ఒక రెడ్ కెమెరా ఇది పెద్దగా తీసుకెళ్ళి రెంట్లు ఆ గోల, ఇప్పుడు మనకి మేబీ క్వార్టర్ ద కాస్ట్లో డబుల్ ద క్వాలిటీలో కెమెరాలు దొరుకుతున్నాయి. సో హ్యాపీగా చేస్తున్నారు, చేస్తున్నారు కూడా. సార్ మీరు మహానటితోటి అశ్విన్ ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేశాడు బయోపిక్స్ తీయటానికి అనేటువంటిది సెట్ అయింది. దట్ టు దట్ ఎక్స్టెంట్ దట్ వాజ్ ఎ వెరీ బిగ్ సక్సెస్. కానీ తర్వాత వచ్చిన బయోపిక్స్ చాలా వరకు సక్సెస్ కాలేకపోతానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? హౌ టు హ్యాండిల్ ద బయోపిక్స్ అనేటువంటి దాని మీద మీకున్నటువంటి స్ట్రాంగ్ ఒపీనియన్ ఏంటి? ఈజ్ దేర్ ఎనీ పర్టికులర్ ఫార్ములా ఆర్ థియరీ టు మేక్ ద బయోపిక్స్? నాకు అంటే తెలీదు సార్. నాకు అనిపిస్తుంది ఏంటంటే అట్లీస్ట్ సావిత్రి గారి సినిమా మహానటి తీసేటప్పుడు ఇట్ వాజ్ ప్యూర్లీ ఐ వాజ్ in love with Savitri Garu's character fully. Her story, her journey, ups, downs, everything was so interesting for me, and I wanted to tell the story to somebody who never heard of Savitri Garu. So these are my two ee rendu ankoni teesan cinema. అసలు వారికి ఎవరికి నాకు అల్ట్రా లవ్ ఉంది, కానీ అసలు ఎవడో కూడా తెలియనోడికి నేను సినిమా తీయాలంటే ఎలా తీస్తానని తీసాను. కిరణ్ ప్రభు గారి ఇది రాసినటువంటి టాక్ షోని ఇన్స్పిరేషన్ అని. టు వాట్ ఎక్స్టెంట్ యూ హావ్ టేకెన్ ఇట్ ఫ్రమ్ దట్? ఆయన పాడ్కాస్ట్ లాగా ఒకటి చేశారు, ఒక ఆల్మోస్ట్ 5.5-6 hours. చాలా ఇన్ఫర్మేషన్, చాలా ఇన్స్పైరింగ్. అదే చాలాసార్లు చెప్పాను కూడా ఆయన గురించి. ఆయన ఓన్లీ సావిత్రి గారి గురించి కాదు, యాక్చువల్లీ ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఆయన పాడ్కాస్ట్లు చేస్తారు. అండ్ ఇట్స్ సో ఇన్ఫర్మేటివ్ అండ్ ఐ థింక్ ఒక ట్రెజర్ ఆయన చేసే పని యాక్చువల్లీ. సార్ ఇప్పుడున్న ఆడియన్స్కి మహానటి కల్కి డైరెక్టరు ఎవడే సుబ్రహ్మణ్యం చేశారని చెప్పి చెప్పడం కోసం ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారా? ఆ టైంలో చూడని వాళ్ళు అండ్ ఆ టైంలో చూసిన వాళ్ళు వేరే వాళ్ళకి చూపించాలనుకునే వాళ్ళకి తీస్తున్నాం మెయిన్లీ. ఐ ఫీల్ ఎవడే సుబ్రహ్మణ్యం ఒక 100 మందికి చేరాలనుకుంటే ఐ ఫీల్ మేబీ ఇట్ రీచ్డ్ ఓన్లీ 50-60 పీపుల్. ఆ మిగతా 40 వాళ్ళు చూడాలనిపిస్తుంది. I'm a fan of Evade Subramaniam. Closely followed all your promotional campaign also. Your journals, మొత్తం crew గురించి చెప్తా, your announcement videos, everything. So what I felt watching movie was ఒక raw and innocence ఉంటుంది both of them లో, Nani and Vijay లో, and obviously in your making also. So right now ఉన్న current gen stars లో who do you think can fill in the roles of Subbu and Rishi with that same innocence? ఆలోచించి చెప్పాల్సిన క్వశ్చన్, నాకు అంత తెలియదు యాక్చువల్లీ. ఇప్పుడు ఐ డోంట్ నో. యూ హ్యావ్ ఎనీ సజెషన్స్? Who is Nani now who was 10 years ago? Maybe people who are close to Naveen or something like this. Right. Yeah, Naveen also would be good. ఇంకెవరున్నారు ఆ జోన్లో లైక్ వెరీ వర్సటైల్, who can make you laugh and make you cry? Naveen is a good option for sure. Sidhu is also good. Sidhu more నవ్వు అనిపిస్తుంది దాని ఏడుపు, బట్ మేబీ ఏడుపు కూడా ఏడిపిస్తాడు అనుకుంటా. బట్ యా అంతే ఇవాళ. హూజ్ విజయ్? బట్ విజయ్ ఎవరు ఉంటారు? లేదు. విజయ్ ఈజ్ లైక్ సంబడి కంప్లీట్లీ అవుట్ ఆఫ్ సిలబస్ ఉండాలి. మేబీ మోర్ రియలిస్టిక్ సమ్ అవుట్ ఆఫ్ సిలబస్ క్యాండిడేట్ ఉండాలి విజయ్ క్యారెక్టర్కి. యా అండ్ ఆల్సో హాయ్ అశ్విన్ గారు. యా ఆల్సో obviously 3 movies చేశారు 10 yearsలో. You did only in Swapna Cinema and Vajanti. Do you ever think of doing movie outside this comfort zone? Time దొరకలే basically. Whatever the stories or the scripts are, no, they just take so much time and effort that there's no time to think of anything. Do you feel outside. These banners are your comfort zone? First thing, there's a comfort zone, but there's also like a responsibility, so there's like one when you work with people who trust you, you're more responsible, I feel. All the best. అశ్విన్ గారు, నార్మల్గా అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఎవడే సుబ్రహ్మణ్యం యువర్ అబ్సల్యూట్లీ ఏ నాన్ ఎంటిటీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ ఫర్ ఎస్ డైరెక్టరల్ సినారియో ఇస్ కన్సర్న్డ్.
పిచ్చింగ్ ఏ స్టోరీ టు ఏ కైండ్ ఆఫ్ పర్సన్, స్వప్న గారు కానీ ప్రియాంక గారు కానీ, ఇట్ వాజ్ నాట్ సో ఈజీ. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అండి? వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ దట్ పీరియడ్ స్ట్రెచ్? హౌ డిడ్ టేక్ ప్లేస్? ద పిచ్ అదే ఐ థింక్ మేబీ ఆల్మోస్ట్ 1 year or 6 to 8 months బిఫోర్ ఎవడే ముందు ఒక వేరే స్క్రిప్ట్ తోటి వెళ్ళాను యాక్చువల్లీ. I had gone to Priyanka. It didn't work out. Then I went with another script to Swapna at some point. I was doing rounds very production houses with those scripts. So that's how I got to know them or got in touch with them regarding the other scripts which didn't take off. Appudu edo second half ani the script wasn't sorted or something. So those didn't take off, but somehow later ee script undi ani telusukunnappudu they were more interested in this. So this What did really hooked them this. When this story was narrated? అది వాళ్ళనే అడగాలి యాక్చువల్లీ. At least you must have అంటే వాళ్ళు ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ దట్ స్వప్నక సెడ్ ఇన్ లాట్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్. షీ అంటే దే హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎనీథింగ్ ఆ టైంలో. అంకుల్ ఆల్సో డింట్ ఫీల్ లైక్ ప్రొడ్యూసింగ్ ఎనీథింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ కంప్లీట్ నాన్ ఎంటిటీ తోటి ప్రొడ్యూస్ చేయడం అనేది వాజ్ నాట్ ఆన్ ద కార్డ్స్. అట్లీస్ట్ ఒక స్టార్ మూవీ ఏదో మౌంట్ చేద్దాం అనుకున్నారేమో. బట్ ఐ థింక్ ఆఫ్టర్ దే హర్డ్ ద నరేషన్, ఐ థింక్ she always says that she felt like there was one, freshness or one sunrise laga anpichindi ani chaala saal chepparu. So something they felt and they believed in it. So adi okay. ఇప్పుడు కల్కి డైరెక్ట్ చేసిన నాగశ్విన్ని ఎవడే సుబ్రహ్మణ్యం డైరెక్ట్ చేసిన నాగశ్విన్ మీద కామెంట్ చేయమంటే ఏం చేస్తాడు సార్? ఏమో ఏం చెప్తాడు, హాయ్ ఏమైంది కొంచెం జుట్టు తెల్లగైనట్టుంది అంటాడు. అండ్ దత్ గారు ఏ రకంగా రియాక్ట్ అయ్యారు మీరు ఈ ఫిల్మ్ని ప్లానింగ్లో ఉన్నప్పుడు? కానీ హౌ డిడ్ హీ సపోర్ట్ ద ప్రాజెక్ట్? ఈ ప్రాజెక్ట్ సార్ ఎవడే సార్? ఎవడే వాస్ ఫుల్లీ ఆన్ స్వప్న అండ్ ప్రియాంక సార్. అంటే మీరు ఎప్పుడు దత్ గారికి కథ చెప్పడం ఏమవలేదు, ఎప్పుడు జరగలేదు? దిస్ వాస్ ప్యూర్లీ దేర్ ప్రాజెక్ట్. ఓకే. అండ్ రీయూనియన్ గురించి చెప్పండి. హౌ డిడ్ ఇట్ గో రియల్లీ? ఇట్ వాజ్ నైస్. జస్ట్ సినిమా ప్లే చేసాము, అందరు చూసాము. ఎవరికన్నా ఏదైనా మెమరీ ఉంటే పాజ్ చేసి ఆ మెమరీ గురించి మాట్లాడుకొని కంటిన్యూ చేసాం సినిమా, అంతే. అంతే. షూటింగ్ అన్నది చూడడానికే చాలా స్ట్రెన్యూస్గా ఉంటుంది సినిమా. వీళ్ళందరూ ఈ కొండలన్నీ ఎలా ఎక్కారా బాబు అసలు. యూ ఫీల్ దట్ లేబర్ ఈవెన్ యాజ్ అన్ ఆడియన్స్. మీరే అసలు హౌ డిడ్ ఇట్ క్యారీ ఆల్ దట్ లైటింగ్లు పట్టుకోవడం అవన్నీ? అండ్ ఐ నో మచ్ ఆఫ్ ద థింగ్ దట్ వెంట్ ఆన్. వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ దోస్ డేస్? అంటే టు బీ ఆనెస్ట్, అందరు క్రూకి కొండల్లో షూట్ చేస్తున్నామంటే వాళ్ళకి మైండ్లో స్విట్జర్లాండ్, మనాలి అన్నీ గుర్తుకొచ్చాయి. సో దే కేమ్. నేపాల్లో వెన్ వీ స్టార్టెడ్ ట్రెక్కింగ్, దే రియలైజ్డ్ ఇట్ వాజ్ యాక్చువల్ ట్రెక్కింగ్. దెర్ ఇస్ నో లగ్జరీ హోటల్స్ ఆర్ హీటర్స్, అంత కంఫర్ట్స్ లేవు. దిస్ వాస్ 10 years ago నేపాల్ ఆల్సో. సో ఇంకా ఒకసారి అక్కడ ఆ ఫ్లైట్ దిగి ఆ కొండలోకి ఎక్కిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేం కదా. సో ఇంకా దే వాజ్ నో ఛాన్స్ ఆఫ్. మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా నాని చాలా పెద్ద సూపర్ స్టారు, ఈయన ఒక పెద్ద సూపర్ స్టారు, మీరు ఒక పెద్ద సూపర్ స్టార్, అందరూ సూపర్ స్టార్లు వచ్చారు ఈ సినిమా నుంచి. కానీ మీరు నాన్ ఎంటిటీ బాగుంది నాకు ఇంకా. అది హౌ కుడ్ యూ లాస్ట్ ఇట్? యూ లాస్ట్ ఇట్. అసలు ఆ దూద్ కాశీ అనే కాన్సెప్ట్ ఎట్లాగ మీకంటే వర్ యూ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎనీ? అవును, అంటే ఇట్స్ రైటింగ్ ప్రాసెస్లోనే ఒకటి అయింది సార్. 2-3 పేర్లు ఉండేదాని ముందు. ఫైనలీ దూద్ కాశీ అనేది ఒకటి వచ్చింది స్క్రిప్ట్ రైటింగ్లో. ఎలా వచ్చిందంటే కాంట్ బి ఫుల్లీ షూర్, అంటే ఇంకేదో ఒక సమ్ ఇమేజ్ ఆఫ్ వన్ పాల సముద్రం ఏదో అలా అక్కడెక్కడ నుంచో దూద్ వచ్చి కాశీ వచ్చి ఏదో వచ్చింది. డిస్క్రైబ్ యువర్ ఇన్వెన్షన్? యా, ఇట్ వాజ్. ఓకే, అంతే. ఇట్ వాజ్ ఇన్వెన్షన్. ఎలా వచ్చిందంటే అంత క్లియర్గా గుర్తు కూడా లేదు. బట్ యా, ఇప్పుడు చాలా మంది మీ సినిమా వచ్చిన తర్వాత దూద్ కాశీ వెళ్దాం అనుకున్నారు, కానీ ఎక్కడ ఉందో తెలియదు ఎవరికి. కాకపోతే ఇట్ వాజ్ నాట్ రియల్లీ లొకేటెడ్ ఆన్ ది మ్యాప్ ఆఫ్ ద కంట్రీ. కరెక్ట్ లేదు. తర్వాత వీళ్ళిద్దరిని ఎలా సెలెక్ట్ చేశారండి, నాన్నగారిని? అండ్ హౌ డిడ్, అంటే బిగినింగ్ కథ రాసి నాని గారు సెలెక్టెడ్ మీ అనుకోవచ్చు. మీ అండ్ విజయ్ యూస్ టు వర్క్ టుగెదర్ ఫర్ a lot of ads and films. We were friends before also. Okay.
లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ నుంచి. సో ఎనీవే వీ వర్ ఫ్రెండ్స్ అండ్ ఐ రియలీ లైక్డ్ హిమ్ అండ్ హీ ఫిట్ రిషి పర్ఫెక్ట్లీ. ఓకే ఓకే. నాగేశ్వన్ గారు ఇక్కడ హాయ్ అండ్ హాయ్. హాయ్. మీ ఇన్స్టాగ్రామ్ చూస్తే ఎక్కువ మహీంద్రా ఎలక్ట్రిక్ కారుకు సంబంధించినవే ఉంటాయి ఫోటోలు. అంటే ఏంటి మీరు పొల్యూషన్కి వ్యతిరేకంగా కొంచెం ఏమైనా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి? అంటే ఈ ప్రాజెక్ట్కి అనుకున్నప్పుడు కూడా ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ గురించి ఏమైనా చెప్తారేమో అనుకున్నారు, కానీ కల్కి వైపు వచ్చారు. నెక్స్ట్ పార్ట్ 2లో ఏమైనా ఉంటుందా? ఒక రకంగా అంటే కల్కిలో ఇప్పుడు డిస్టోపియన్ అని చెప్పి మనం అంతా ప్రపంచాన్ని నాశనం చేసామనేది ఒక రకంగా పొల్యూషన్ ఓవర్ కన్జంప్షన్ వల్లే. సో సార్ట్ ఆఫ్ కనెక్టెడ్ బట్ నాట్, అంటే జస్ట్ సంథింగ్ దట్స్ ఆన్ మై మైండ్. ఐ థింక్ ఎక్కువ నౌ దట్ ఐమ్ ఎ ఫాదర్ ఐఎమ్ మోర్ కాన్షియస్ ఇప్పుడు దట్ వాట్ ఆర్ వి రియలీ లీవింగ్ బిహైండ్, ఏం చేసుకుంటాం అనేది. సో దట్స్ వాట్. 50 years ఆఫ్ లాంగెస్ట్ కెరీర్ కలిగిన వైజయంతి మూవీస్, ఎంతలో లెజెండరీ డైరెక్టర్స్ యాక్టర్స్ వర్క్ చేసినటువంటి బ్యానర్ అది. నౌ యు ఆర్ హెడింగ్ అండ్ యు ఆర్ నౌ ద ప్రిన్సిపల్ పర్సన్ ఓవర్ దేర్ ఇన్ దట్ బ్యానర్. యు ఆర్ ద డైరెక్టర్. హౌ యు ఆర్ ఫీలింగ్ టు హ్యాండిల్ సచ్ ఎ బిగ్ బ్యానర్? అండ్ నేనేం హ్యాండిల్ చేయట్లేదండి, ఐఎమ్ ఓన్లీ ద డైరెక్టర్. ఐ హ్యాండిల్ ద ప్రాజెక్ట్. Yes, yes, you are the director of the golden I handle the projects whichever it is and it's golden jubilee year director me. That is how you are feeling. That's what I'm saying. It's very, అంటే కల్కి రిలీజ్ అయ్యే ముందు డెఫినెట్లీ దెర్ ఇస్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్, రెస్పాన్సిబిలిటీ దట్ యూ ఫీల్ కదా. ఇంత భారీ పిక్చర్, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్, ఇన్ని డ్రీమ్స్ అనేది. సో నౌ ఐమ్ జస్ట్ ఫీలింగ్ హ్యాపీ దట్ వీ అచీవ్డ్ సంథింగ్, క్రియేటెడ్ వన్ ల్యాండ్ మార్క్ అండ్ వీ కెన్ ఓన్లీ డూ బెటర్. అని నాగేశ్వర్ గారు, రాజేష్ హాయ్ అండ్ హాయ్ అశ్విన్. సో ఈ సినిమాలో ఇంకో కాస్టింగ్ కొంచెం ఆశ్చర్యపరిచింది, రాజేష్ వివేక్ ఉపాధ్యాయది. సో ఆయన ఆ రోల్కి, ఆయన ఆ పెంబా క్యారెక్టర్కి ఆయన తీసుకోవడం అనేది, అంటే వాజ్ హీ ద ఫస్ట్ చాయిస్? ఐ థింక్ సో. ఐ థింక్ యాక్చువల్లీ ఒరిజినల్గా టీను ఆనంద్ అనుకున్నట్టున్నా ఆ టైంలో, బట్ రాజేష్ ఉపాధ్యాయ్ అనేది ఆ టైంలో వీ డింట్ ఈవెన్ థింక్ దట్ ఒక హిందీ యాక్టర్ హూ వీ కుడ్ అప్రోచ్ అండ్ దే విల్ కమ్ అనే థాట్ ప్రాసెస్ కూడా లేదు, యూర్ సో యంగ్ అనేది. సో బట్ హీ వాజ్ ద వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ బెస్ట్ చాయిసెస్ ఇన్ ద ఫిల్మ్. నాగేశ్వర్ గారు, టు ఆఫ్టర్ వాచింగ్ హిమ్ ఇన్ స్వదేశ్. After Swadesh, he was amazing in this. Yeah, he was so good in this movie. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రతన్తో చేసిన మ్యూజిక్కి, అంటే రతన్ మీద కంప్లైంట్స్ ఇవ్వకుండా ఉన్న ఏకైక డైరెక్టర్ మీరే అనుకుంటున్నా. రతన్తో 2 సినిమాలు కూడా చేశాను. ఆయన మీద కంప్లైంట్స్ ఇవ్వకుండా ఉన్న డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మీరు. He's a super talented guy. You just have to work around him అంతే. నాగేశ్వర్ గారు, పేరు రాజా అండి. హాయ్ అండ్ హాయ్. ఐడ్రీమ్ నుంచి. హాయ్ సార్, ఇప్పుడు మూవీ రిలీజ్ అంటే వచ్చేదంతా ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసే యంగ్స్టర్స్ వస్తుంటారు. ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళందరినీ, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ అందరూ కూడా సుబ్బులాగా బతకమని ఒక ఫోర్స్ చేస్తుంటారు. లైఫ్లో అచీవ్మెంట్, ఒక సక్సెస్, ఒక రన్ను ఇలా వెళ్ళమని చెప్పేసి. బట్ ఈ సినిమా చూడడానికి వస్తే అందరికీ గుర్తుండిపోయేది రిషి క్యారెక్టర్. రిషిలాగా బతకాలని చాలామందికి ఉంటుంది. బట్ ఇప్పుడున్న సమాజంలో రిషిలాగా ఎవరు బతకలేరు, సుబ్బులాగా బతకాల్సి వస్తుంది. సక్సెస్ ఉంటేనే ఇక్కడ విలువ, ఆ రన్ ఉంటేనే, ఆ కసి ఉంటేనే. అంటే తనని తాను వదిలేసి తన గురించి తాను అన్వేషించుకోవడం వదిలేసి ఏదో ఒకటి సక్సెస్ కొట్టిన మనిషికి ఇక్కడ విలువ. సో ఇప్పుడు ఈ సినిమాని చూడడానికి వస్తున్న యంగ్ జనరేషన్కి మీరు ఒక కాల్ ఇస్తే ఎలాంటి మూడ్తో ఈ సినిమా చూడమంటారు రిలీజ్లో కొత్త జనరేషన్కి? అంటే ఈ మూవీ ఎవరు చూస్తే వాళ్ళకి ఒకటి దిల్ టేక్ బ్యాక్ సంథింగ్ న్యూ విత్ దెమ్. వాళ్ళకి ఏమనిపిస్తుందో అది తీసుకెళ్తారు. ఇప్పుడు నేను ఏదైనా స్పెసిఫిక్ చెప్తే అది తీసుకెళ్ళాలని కాదు. యూ కెన్ ఆల్సో, ఇప్పుడు సుబ్బులో రిషితనం వస్తుంది ఎండింగ్లో. సో దట్స్ వాట్ ఐ ఫీల్. ఐ డోంట్ థింక్ రిషి ఈజ్ పర్ఫెక్ట్, ఐ డోంట్ థింక్ సుబ్బుస్ పర్ఫెక్ట్. దెర్ ఇస్ అన్ మిడిల్ పాత్. అందరిలో ఒక 2 యాంగిల్స్ ఉంటాయి, 2 ఫేసెస్ ఉంటాయి. అండ్ హౌ యూ స్టిల్ మేనేజ్ టు ఫైండ్ దట్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్ అనేది ఐ ఫీల్ ఇస్ వాట్ ద ఫైనల్ థింగ్ ఇన్ ద మూవీ ఇస్. రకరకాలుగా కూడా అనుకోవచ్చు. మేబీ ఆ బైక్ వేసుకొని వెళ్ళిపోయాడేమో దూత్కాశి, మళ్ళీ ఎవరు తెలియదు ఎండింగ్లో. బట్ యూ కెన్ ఇంటర్ప్రెట్ ఇట్ హౌ ఎవర్ యూ వాంట్ బేస్డ్ ఆన్ యువర్ మెంటల్ సిచ్యువేషన్ అట్ దట్ పాయింట్ వెన్ యూర్ సీయింగ్ ద మూవీ. అండ్ ఇంకో క్వశ్చన్ సార్, ఈ సినిమాకు సంబంధం లేదు. అంటే మీరు కల్కి తీశారు, సైన్స్ ఫిక్షన్ గురించి మీరు సినిమా తీయడం వల్ల చాలామంది మీద ఆ ఇంపాక్ట్ ఉంది. మీరు ఒక మాట చెప్తే అది చాలామందికి రీచ్ అవుద్ది. రేపు మార్నింగ్ సునీత విలియమ్స్ గారు రేపు భూమి మీదకి రాబోతున్నారు అనమాట. సో ఒక 9 నెలల పాటు ఒక మహిళ ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఆమె గురించి మీ మాటల్లో వినాలని సార్. అంటే ఐ థింక్ నేను మా సన్ ఇద్దరు చాలా వెయిట్ చేస్తున్నాం. వీ బిన్ ఫాలోయింగ్ ఐఎమ్ ఆడియల్ అండ్
అంటే హిస్టరీలో ఐ థింక్